అసెంబ్లీలో ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి, మండలిలో ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాడేపల్లిలో శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి, మండలిలో ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాడేపల్లిలో శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. ఇక ఏపీ బడ్జెట్ లో అనుసరించాల్సిన వ్యూహం పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే చాలా వ్యూహంగా కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మండలిలో ఎలాంటి స్ట్రాటజీతో ఉండాలి, ఇప్పటికీ ఎమ్మెల్యేలతో కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్, కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీఎల్పీకి సంబంధించినటువంటి సమావేశం స్టార్ట్ అయింది. సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు హాజరైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు న్యాయ పోరాటం చేస్తుంది, ఇటు చట్టసభలో కూడా పోరాటం చేస్తుంది. నిన్న జరిగినటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి స్టార్టింగ్ రోజు, గవర్నర్ ప్రసంగం రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ప్రతిపక్ష హోదాకు సంబంధించి, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అర్హత ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం దాన్ని ఇవ్వకుండా అడ్డుపడుతుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. అందులో భాగంగానే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా అసెంబ్లీ వద్ద తమ నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి వైసీపీ ఎల్పీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఈ సమావేశానికి సంబంధించినంత వరకు కూడా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు ఇక రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే అసెంబ్లీ మరికొన్ని రోజుల పాటు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సమావేశంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అసెంబ్లీకి వైసీపీకి సంబంధించినటువంటి శాసన సభ్యులు వెళ్ళకపోవడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు శాసన మండలిలో సమావేశానికి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మండలిలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా అసెంబ్లీ బయట వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అసెంబ్లీలో చర్చిస్తున్నటువంటి వాటికి బయట నుంచి కౌంటర్ ఇవ్వాలని కూడా వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే వైసీఎల్పీకి సంబంధించినటువంటి సమావేశంలో జగన్ కీలకంగా ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి సమావేశం ఇప్పటికే ముగిసినట్టుగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఇందులో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ద్వారా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, శాసన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయట నుండి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ తీరుకు సంబంధించినటువంటి అంశాలపైన బయట నుంచి పోరాటం చేయడం, అదే సందర్భంలో మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక పక్షం, అదే మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో మండలిలో శాసనసభకు సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే వస్తాయో వాటిని పూర్తిగా చర్చించేటువంటి క్రమంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, ఆ వ్యూహాలను అనుసరించడం ద్వారా ప్రజల్లోకి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా తీసుకువెళ్ళాలి, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలపైన వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలోనే బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం జరిగినటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశం, గవర్నర్ ప్రసంగంలో బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి పరిస్థితులు, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు, వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కూడా చర్చించబోతున్నారు. ఇక ఇదే అంశంతో పాటుగా ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన, మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి
పోరాటానికి ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు, ఆ పోరాటం సక్సెస్ అయినటువంటి తీరు, అదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి సమస్య పైన ఏ విధంగా పోరాటం చేయాలి, ఆ పోరాటం చేసే క్రమంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, అదేవిధంగా ప్రజల్లోకి ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అదే విధంగా తీసుకెళ్లిన తర్వాత అక్కడ ప్రజల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అదే విధంగా కూటమి ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, అదే విధంగా అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం పై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అదే విధంగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రజా పాలనకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధానమైనటువంటి అజెండాతో శాసనసభ పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మండలిలో జరిగేటువంటి ప్రతి అంశానికి సంబంధించి, మండలిలో జరిగేటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.